19వ అధ్యాయము 26వ వచనం. 19:26. ఆది కాండము 19:26 అందరూ కలిపి చదువుదాం. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. చాలండి, దేవుని సహాయకులుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. గమనించినట్లయితే ఆది కాండము 19వ అధ్యాయము 26వ వచనంలో మనం ఒక మాట చదువుకుంటూ వచ్చాం. ఇక్కడ మనం చూసినట్లయితే, అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. ఏమైందండి? వెనక తిరిగి చూసినప్పుడు ఏమైంది? ఉప్పు స్తంభం అయింది. దేవాది దేవుడు ఏం చెప్పాడంటే, సొదొమ గొమొర్రాని నేను నాశనం చేయబోతున్నాను, మీరు అక్కడి నుండి బయటకు వచ్చేయండి, వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్తూ వచ్చాను. అయితే లోతు భార్య ఏం చేసిందండి? వెనక్కి తిరిగి చూసిన వెంటనే తనేమైంది? ఉప్పు స్తంభంగా మారింది. అంటే దానికి అర్థం ఏమిటంటే, ఆమెకి ఇష్టమైందంతా కూడా సొదొమలోనే గొమొర్రాలోనే ఉంది అని, తను బాగా ఇష్టపడేది అక్కడే ఉందన్నట్టుగా దేవుని మాటను కూడా లెక్క చేయకుండా వెనక్కి తిరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ దినాల్లో అనేకులు కూడా వెనక్కి జారిపోవటానికి చాలా కారణాలు కనపడుతూ వస్తున్నాయి. చూడండి, దేవాది దేవుడు చెప్పిన మాటకి లోబడకుండా, దేవుడు చేయమన్న పని చేయకుండా మన ఇష్టానుసారంగా మనం చేసేవారిగా ఉంటున్నాం. ఆ దినములో దేవాది దేవుడు ఉప్పు స్తంభం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది మరి ఈ యొక్క స్తంభములాగా తయారవుతున్నారు, కానీ బయటికి కనిపించట్లా. చూడండి, ఈ దినాల్లో అనేకులు వెనక జారిపోవటానికి కారణాలు ఏంటి? అసలుకి ఎందుకు వెనక జారిపోతున్నారు? చూడండి, చాలా విషయాల్లో మనం గమనించినట్లయితే, మరి కొన్ని ఇతర దేశాల్లో దేవుని సేవ చేస్తున్నాము అనుకుంటూ వారు వాళ్ళ యొక్క దేవుడి మాటలు విన్నప్పుడు దేవునికి లోబడి వాళ్ళ ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి ఇష్టపడుతూ వస్తున్నారు, ప్రాణాన్ని సమర్పించుకోవడానికి ఇష్టపడుతున్నారు. మనం మాత్రం దేవుని మాటకి లోబడని వారిగా ఎక్కువగా కనపడుతూ వస్తున్నాం. ఈ రోజున అలాగే లోతు భార్య కూడా దేవుడు చూడొద్దు, వెనక్కి తిరిగి చూడొద్దు, మీరు ముందుకు వెళ్ళిపోండి అని అంటే వెనక్కి తిరిగి చూసింది. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకులు ఈ రోజున వెనక్కి జారిపోయే స్థితిలో ఎక్కువగా ఉంటున్నారు. ఎందుకని అలా జారిపోతున్నారు? కారణాలు ఏంటి? ఒక 7 విషయాలు క్లుప్తంగా త్వరగా అన్న నాకు కొద్దిగా టైం ఇచ్చారు, ఇంకా ముందు పరిచర్య కనుక త్వరగా ఒక్కొక్క వాక్యమే ధ్యానం చేసుకుందాం. నేను చాలా ప్రిపేర్ అయ్యి ఇచ్చాను, కానీ అంత ఇప్పుడు టైం లేదు కనుక క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా 7 అనుభవాలు చూద్దాం. అసలుకి వెనక్కి విశ్వాసులు ఎందుకు దిగజారిపోతున్నారు? వెనక్కి ఎందుకు జారి పడిపోతున్నారు? ఎందుకు వెళ్ళిపోతున్నారు? దేవునిలో ఉండకుండా ఎందుకు వెనక చూస్తున్నారు అనే అనుభవం మనకు తెలియాలి. ప్రతి విశ్వాసి కూడా తెలుసుకొని దేవుని వాక్యానుసారంగా ముందుకు సాగినప్పుడు వారు ఎక్కడ జారి పడకుండా ఉండేవారు ఉంటారు. అసలుకి ఈ యొక్క వెనక్కి వెనక్కి జారిపోవటానికి కారణాలు ఏంటో మొట్టమొదటి కారణం ఒకటి చూద్దాం. 1 తిమోతి 3:7. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే, మరియు అతడు నిందాపాలై అపవాదికి ఉరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవాలని. సంఘం వెలుపట వారు, సంఘంలో ఉన్నవారు మరి ఎవరిని అడిగినా ఆ బ్రదర్ ఎలాగా, ఈ సిస్టర్ ఎలాగా అంటే అందరూ మంచిగా చెప్తారు, చెడు ఎవరో చెప్పరు కదా. అక్క మంచిదండి, అన్న మంచివాడు, కరెక్ట్గా ఉంటారు, యథార్థంగా ఉంటారు అంటారు. ఎందుకంటే రేపు పొద్దున్న వీళ్ళ గురించి చెప్తే మళ్ళీ బయటపడతామేమని.
కానీ సంఘం వెలుపట దేవుని ఎరగని వారు, సంఘానికి రాని వారిని బయట మన గురించి సాక్ష్యం అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చే సమాధానం ఎలా ఉంటుంది? ప్రియమంది ఏం బిడ్డలారా, ఆ సాక్ష్యము మనం కాపాడుకునే వారిగా ఉండాలని ఇక్కడ ప్రభువారు. సాక్ష్యం లేని జీవితాలు ఉండటం ద్వారా ఎక్కువగా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు కనపడుతూ వస్తున్నాయి. చాలామంది మనం చూసినట్లయితే మరి మామూలుగా దేవుని మందిరానికి వస్తారు, కానీ బయట సాక్ష్యం అడిగితే మాత్రం అమ్మో అన్నలాగా అక్కలాగా మరి దేవుడి మందిరానికి వెళ్తారు, కానీ వాళ్ళు నోటి నిండా కూడా అబద్ధాలే ఉంటాయండి, మరి చాలా కఠినంగా ఉంటారు అని సాక్ష్యం ఇస్తూ ఉంటారు. కానీ దేవునికి ఏమాత్రం కూడా మరి మహిమ రాదు వారి ద్వారా. దాని ద్వారా వారు ఏం చేస్తారంటే సాక్ష్యం లేని కారణాన వెనక్కి దిగజారిపోయే పరిస్థితులకి వెనక్కి వెళ్ళిపోయేవారిగా ఉంటారు. మనకి ఎప్పుడైనా మన సాక్ష్యము ఇంటిలోని సంఘంలోని బయట ఒకేలా ఉండాలి. ఎవరు అడిగినా సరే మన్నే అదిగో ఆ బ్రదర్లాగా నేను ఉండాలి, అక్కలాగా నేను ఉండాలి, ఆ చెల్లిలాగా నేను ఉండాలి, నేను కూడా అలాగే ప్రార్థన చేసుకోవాలి, అలాగే మందిరానికి వెళ్ళాలి, నేను కూడా అంత నమ్మకంగా ఉండాలి దేవుల్లో, అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నట్లుగా బయట వారు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రతి విశ్వాసి కూడా సాక్ష్యం కలిగి ఉండాలి బయట వారి దగ్గర. మందిరానికి వచ్చినప్పుడు అన్న ప్రైజ్లాడు, అక్క ప్రైజ్లాడు అంటాం, బయటికి వెళ్ళగానే వాళ్ళ గురించి ఆ మాటలు ఈ మాట చెప్పటం అలా కాదు. ఎప్పుడు కూడా చక్కని మంచి పతుత్రముతో ఉప్పు వేసినట్లుగా కృపా సహితం ఉన్నట్లుగా చక్కని రుచిగల మాటలు మాట్లాడుతూ అందరిని ప్రేమిస్తూ చక్కని మరి సంభాషణతో వారిని ఆకర్షించుకునేవారిగా ప్రతి విశ్వాసం ఉండాలి. ఎక్కువగా వెనక్కి జారిపోవటానికి కారణాలు ఏంటంటే మొట్టమొదటిగా బయట సాక్ష్యం లేకపోవటం. ప్రతి విశ్వాసి కూడా సాక్ష్యం ఉండాలి, ప్రతి విశ్వాసికి సాక్ష్యం ఉండాలి. రెండో అనుభవం చూద్దాం, చూడండి. 1 తిమోతి 6వ అధ్యాయము 1 తిమోతి 6వ అధ్యాయము 10వ వచనం. రెండో దిగజారిపోవటానికి కారణం ఏంటంటే ధనాపేక్ష. ఈ ధనాపేక్ష సమస్తమునకు కీడులకు మూలం. ఈ ధనాపేక్ష, డబ్బు సంపాదించవచ్చు, కానీ మనకి ఎక్కువగా అత్యాశతో ఎక్కువగా సంపాదించడానికి ఆశపడితే నష్టమే ఎక్కువ వస్తుంది. ఒకసారి నేను ఆదివారం షాప్ తీసుకొని బైబిల్ చదువుకుంటూ కూర్చున్నా. ఒక పాస్టర్ గారు వచ్చారు నా దగ్గరికి, నూతనంగా ఇంక మందిరానికి వెళ్ళట్లేదు సరిగా నేను. అప్పుడు ఆ బ్రదర్ అన్నారు, ఏం బ్రదరు మీరు ఆదివారం ఎందుకని మందిరానికి వెళ్ళట్లేదంటే నేను ఆయనకి 100 రకాలైన కారణాలు చెప్పా. 100 రకాలైన కారణాలు ఏంటంటే అప్పులు కట్టుకోవాలి, చీటీలు కట్టుకోవాలి, అద్దెలు కట్టుకోవాలి, కరెంటు బిల్లులు కట్టుకోవాలి, ఇంట్లో పరిస్థితులు, ఈ పిల్లల ఫీజులు అన్నీ చెప్పా. ఇవన్నీ బాగానే ఉన్నాయి బ్రదరు. ఆదివారం నువ్వు దేవుని మందిరానికి వెళితే దేవుడు అన్నిటికీ సమకూర్చేది సోమవారం నీకు ఇస్తాడు. నువ్వు ఆదివారం దేవుని మందిరాన్ని ఎక్కొట్టి డబ్బు సంపాదించి కట్టాలని ఆశతో ఉన్నావు అంటే ఇంకా నష్టమే కలిగిద్ది అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఆ మాట నాకు గుచ్చుకుంది. నిజంగా మనము ఆదివారం కూడా చాలామంది ఏం చేస్తారంటే దేవుని మందిరానికి రాకుండా కష్టపడి ఇంకా పని చేసి ఇంకా డబ్బు సంపాదించి మన పిల్లలకి ఇంకా అభివృద్ధి చేయాలి, ఇంకా కష్టపడి అని అనుకుంటారు. దాని ద్వారా మనం ఎంతో ఇంకా నష్టపోయేవారిగా ఉంటాం దేవుని మందిరాన్ని విడిచిపెట్టడం ద్వారా. అందుకని ధనాపేక్ష చాలా భయంకరమైనది. అది ఇస్కరియోతు యోధ ధనాపేక్ష కలిగి ఎవరు నమ్మేశాడు? యేసుక్రీస్తు వారిని నమ్మేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనం ఎంత భయంకరమైంది. వారికి వారే ఏమవుతారట. ఇక్కడ ప్రభువారు ఏం చెప్పారు? ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల్లో తమ్మును తామే పొడుచుకున్నారు. చూసారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనాపేక్ష ఉండొచ్చు, సంపాదించాలి, పిల్లల కొరకు మన కొరకు సంపాదించాలి. ఎలాగా? దేవుని కంటే ఎక్కువగా కాదు, మనకు అవసరమైన వరకే. అలాగా ఉండటం అంటే మనం ఎప్పుడు జారిపోం.
మనం ఎప్పుడైతే డబ్బు వైపు చూస్తామో వెనక్కి తిరుగుతాం. వెనక్కి తిరిగి ఆ యొక్క లోతు భార్య వెనక్కి తిరిగితే ఉప్పు స్తంభం అయినట్లుగా మనం కూడా అక్కడ ఆగిపోయేవారిగా ఉంటాం. దేవునిలో ముందుకు సాగం, వెనక్కి జారిపోయేవారిగా ఉంటాం. అందుకనే ప్రతి విశ్వాసి కూడా బయట సాక్ష్యం కలిగి ఉండాలి. బయట ఎవరిని అడిగినా సరే సాక్ష్యం కలిగి ఉండాలి. అది నిజమైన విశ్వాసి యొక్క లక్షణం. రెండోది, ప్రతి విశ్వాసి కూడా ధనాపేక్ష కలిగిన వ్యక్తులుగా ఉండకూడదు. మనకు తగు మాత్రం అవసరాన్ని బట్టి సంపాదించుకొని ఉండాలి. మరి నా అంటే ఎక్కువగా నా ఉదాహరణలే చెప్తాను, బయట వాళ్ళే చెప్పను. ఎందుకంటే నాది నాకు తెలుసు కనుక. ఒక బ్రదరు ఒక సాక్ష్యం ఏమిచ్చాడంటే, ఆదివారము ఆ బ్రదర్ తీయడండి, షాప్ తీయడండి అంటున్నారు. ఎందుకండి అంటే ఆ బ్రదర్కి దేవుని మందిరానికి వెళ్తాడండి, తీయడు. ఆ మాట చెప్పింది ఎవరో తెలుసా? ఆయన ఇప్పటికి ఎన్నోసార్లు మాలేసుకొని ఎన్నో పూజలు చేస్తూ ఎంతో భయభక్తులతో ఉన్న వ్యక్తి సాక్ష్యం ఇస్తూ వస్తున్నాడు. ఎందుకు అంటే, ప్రియమైన దేవుని బిడ్డ, మన దేవుణ్ణి అంతగా ప్రేమించాలి. డబ్బుని ప్రేమిస్తే మాత్రం మనం నాశనం చేసుకున్న వారుగా ఉంటాం. అందుకనే చాలామంది డబ్బు కోసం ఆదివారం కూడా వర్క్ చేసేవారు ఉంటారు. ఒక ఊరు ఉంది ఇక్కడే దగ్గరలోనే, మనకు ఒక పక్కన ఒక ఊరు ఉంది. ఆదివారం ఎవ్వరు కూడా వాళ్ళు పనికి వెళ్ళరు. మీరు 1000 రూపాయలు ఇస్తానన్నా కూలి ఎవరు పనికిరారు. ఎందుకో తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళాలి. అది ఎవరు ఎలా పెట్టారంటే, ఒక సిస్టర్ గారు దేవుని మీద విశ్వాసంతో తన సేవ పరిచర్యలో ముందుకు వెళ్తూ వాళ్ళకి ఆ క్రమశిక్షణ నేర్పింది. అందుకనే ఎంత డబ్బు ఇచ్చినా కూడా ఆదివారం వాళ్ళు ఎవ్వరు ఆ ఊరోళ్ళు పనికి వెళ్ళరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెనక్కి ఈ దినాల్లో అనేకులు వెనక్కి జారిపోవటానికి కారణాలు ఏంటంటే, సాక్ష్యం లేకపోవటం, రెండోది ధనాపేక్ష కలిగి ఉండటం. మూడోది చూద్దాం, చూడండి. యోహాను రాసిన సువార్త 3:19. చూసారా? ఇక్కడ మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 19వ వచనంలో ఒక చక్కని మాట చదువుకుంటూ వచ్చాం. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోకి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటనే ప్రేమించింది. అంటే చీకటి కార్యాలను ప్రేమించుట, చీకటి కార్యాలను ఎక్కువగా ప్రేమించే వారు చాలామంది ఉంటారు. అది చాలా ప్రమాదకరం. అందుకని యేసు అన్నారు కదా, యోహాను రాసిన సువార్త 8:12, యేసు నేనే వెలుగును, ఈ లోకమునకు నేనే వెలుగును. చాలామంది ఏం చేస్తారంటే, చీకటిని ఎక్కువగా ప్రేమిస్తారు, ప్రేమించి వెలుగు దగ్గరకు రావడానికి భయపడుతూ ఉంటారు. అలాగే చీకటి కార్యాలను ఎక్కువగా ప్రేమించేవారిగా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని వాళ్ళు ఎక్కువగా వెనక్కి దిగజారిపోయే కారణాలుగా కనపడుతూ వస్తున్నాయి. అందుకని చాలామంది విశ్వాసులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, విశ్వాసులనే కాదు కానీ లోకస్తులుగా మనం చూసినట్లయితే ఎవరికి కనపడకుండా నైట్ పూట ఆ యొక్క బ్రాందీ షాపుల దగ్గర, పేకడ జోదాల దగ్గర, రహస్య స్థలాల దగ్గర, ఎక్కడ ఏ టైంలో ఉంటారు? పగలు అందరు చూస్తున్నప్పుడు ఉంటారా? రాత్రిపూట వెళ్తుంటారు. చూసారా? వాళ్ళు ఏం చేస్తారంటే చీకటి కార్యాలను ఎక్కువ ప్రేమిస్తుంటారు. అందుకని వారు ఎక్కువ దేవుడి దగ్గర నిలవలేరు. అందుకని ఎక్కువ అనేకులు వెనక్కి జారిపోవటానికి కారణాలు ఏంటంటే, చీకటి కార్యాలను ఎక్కువ ప్రేమించడం ద్వారా వెనక్కి వెళ్ళేవారిగా ఉంటున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? వెలుగునా చీకటినా? ఒకసారి ఎవరికి వారమే మనం పరీక్షలు చేసుకోవాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాం. అలాగే మరి ఇంకొక వచనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 6:5 వచనం. 6:5 వచనం. 6:5. చూసారు? ఇక్కడ మనం చూసినట్లయితే ఇది 4వ అనుభవం, వేషధారణ జీవితం. వేషధారణ జీవితం ఎలా ఉంటుందంటే,
ఒకవేళ నువ్వు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అందరు చూస్తున్నప్పుడు అందరి ముందు చేతులు ఎత్తి అందరికి ప్రార్థన చేస్తున్నావు అనుకో, అందరు చూస్తుంటారు కనుక అక్కడే నువ్వు ప్రతిఫలం పొందావు అని దేవుడు చెప్తున్నాడు. దేవుడి దగ్గర నుండి ఫలం రాదక మనుషుల దగ్గర నుండే. ఎందుకంటే వేషధారణ జీవితం అనేది చాలా ప్రమాదకరమైనది. పైన ఒకలాగా లోపట ఒకలాగా ఉంటే మనం వెనక్కి దిగజారిపోయేవారిగా ఉంటాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చూడండి, మరి చాలామంది వేషధారణ జీవితంలో ఉన్నాను. అలాంటిది నేను ఒకప్పుడు అలాగే జీవించాను, వేషధారణ జీవితంలో జీవించాను. ప్రభుని ఎరిగియను రక్షణ పొందకముందు దేవుని మందిరానికి వెళ్తున్నాను కానీ మందు తాగేవాడిని, కైనీ ప్యాకెట్లు వేసేవాడిని, ఇంటికి వస్తే జ్యోతిని ఎరకొట్టేసేవాడిని, రకరకాల పరిస్థితులు ఉంటుండేవి. అయితే మళ్ళీ మందిరానికి వెళ్తుంటే మాత్రం ఏమన్నాడిని, అన్న ప్రైజ్ ది లార్డ్, అక్క ప్రైజ్ ది లార్డ్, బాగున్నారా, చక్కగా మళ్ళీ మాట్లాడేవాడిని. కానీ మళ్ళీ వేషధారణ మళ్ళీ మొదలెట్టండి, మందు తాగేవాడిని. ఎప్పుడు 24 గంటల కైనీ ప్యాకెట్ నా పెదం కింద బుగ్గ కింద ఉండేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు వచ్చింది ప్రభు స్వరాన్ని విని, దేవుడి మాటిని, ఆ యొక్క కైనీ ప్యాకెట్ని 2005 సంవత్సరం నిండు ప్యాకెట్ని డ్రైనేజీలో పారపోస్తూ వచ్చా. 31 రాత్రి, ఇక ప్రభు నేను ఇది తిన్నాను, మీకు ఇష్టం లేదు కనుక ఇది నేను తిన్నాను అని పారపోసాను. నేను ఎప్పుడైతే ఆ యొక్క తింటం మానేశానో ఆ నెల నుండి బ్యాండ్ అయిపోయినాయి అన్నీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా నేను అలాగే తింటుండట్టయితే నా నోరంతా క్యాన్సర్తో ఇదైపోయేది. దేవాదేవుడు ఎంతో అద్భుత కార్యంతో నన్ను కాపాడుతూ వచ్చారు. ఈ రోజున వేషధారణ అనేది ఎంతో భయంకరమైనది. వేషనైనా నమ్మొచ్చు కానీ వేషధారిని నమ్మకూడదు, క్షమించకూడదు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ జీవితం, నా జీవితం, మనందరి జీవితం ఎలా ఉన్నది? దేవుని భక్తిలాగా, భక్తి పరులాగా ఉంటూ పైటేమో ఒకలాగుంటూ లోపట ఒకలాగుంటూ ఉంటున్నామా? మన జీవితం ఎవరికి వారికే తెలుసు. అందుకనే వేషధారణ జీవితం వల్ల అనేకులు ఈ దినాన జారిపోయేవారిగా ఉంటున్నారు. వెనక్కి ఏదో శ్రమ రాగానే, ఏదో కష్టం రాంగలోనే, ఇరుకు రాంగలోనే, అమ్మో ఈ దేవుడు గొప్ప దేవుడు కాదు, ఈ దేవుడు నాకొద్దు అని దిగజారిపోతూ వెనక్కి వెళ్ళిపోయేవారుగా ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇది వేషధారణ జీవితంలో చాలా భయంకరమైనది. అందుకని ఎవరు కూడా, ఈ విశ్వాసులు అనేవారు ఎక్కడ కూడా వేషధారణ అనేది ఉండకూడదు, యథార్థంగా ఉండాలి. నేను ఒక తమ్ముడిని చూశాను. తమ్ముడిని ఎప్పుడు అడిగినా మందిరానికి ఎందుకు రాలేదు తమ్ముడు అంటే, క్రికెట్ చూస్తున్నానన్నా అంటాడు కానీ అబద్ధం ఆడటం. అన్న ఆ రోజు క్రికెట్ ఉందన్న, నేను చూస్తున్నాను అందుకే రాలేకపోయానన్నా అంటాడు. తిట్లన్న తింటాడు కానీ అబద్ధం మాత్రం ఆడాడు. ఎందుకు అంటే నిజంగా దేవునికి అది చాలా ఇష్టం, యథార్థంగా మాట్లాడటం అనేది చాలా ఇష్టం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా కాకుండా ఏదో కల్పించి చెప్పి వేషధారణతో ఉంటే అది దేవుడే ఎంత మాత్రం కూడా నచ్చడం. కనుక ఇప్పుడు ఎన్ని చూసామండి? 4 చూసాం. వెనక్కి ఈ దినాల్లో అనేకులు వెనక దిగజారిపోవడానికి కారణాలు 4. ఒకటేంటి? బయట వెలుపట సాక్ష్యము కలిగిన లేకపోవడం. రెండోది ధనాపేక్ష. మూడోది చీకటి కార్యాలు ప్రేమించుట. 4వది వేషధారణ జీవితం. 5వ చూద్దాం, చూడండి. మొదటి యోహాను రాసిన పత్రిక ముగించుకుందాం. 2 చూసుకొని, ఇంకా 2 ఉన్నాయి, అవి చూసుకొని ముగించు. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. 2:4 చదవండి. మొదటి యోహాను రాసిన పత్రిక 2:4. చూసారా? వాక్యము గైకొనకపోవటం. 5వ అనుభవం ఏంటంటే వాక్యాన్ని గైకొనకపోవటం అంటే తెలుసుకోకపోవటం. తెలుసుకున్నా అది హృదయంలోకి ఉంచుకోకపోవటం. దీని ద్వారా విశ్వాసులు వెంటనే పడిపోయేవారుగా ఉంటున్నారు. ఏదైనా పాపం చేయాల్సి వచ్చినప్పుడు దేవుడు వాక్యం లోపట హృదయంలో ఉంటే మన హృదయం గద్దిస్తుంది. ఇదిగో నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు చేయకూడదు అంటది. మనం ఏం చేస్తాం? అమ్మో ఇది తప్పు కనుక నేను చేయకూడదు, దేవుడికి ఇష్టం లేదు అనుకుంటాం.
దేవుని వాక్యం మన హృదయంలో లేదనుకో, మనం ఏం చేస్తాం? ఆ తప్పును చేయడానికి ఎక్కువగా ప్రయాసపడతాం, ఇష్టపడతాం. ఏం కాదులే, తర్వాత ఏదో చూసుకోవచ్చు లేదని వస్తే అనుకుంటూ ఆ తప్పు మీద తప్పు చేసేవారిగా ఉంటాం. అందుకనే వాక్యము గైకొనకపోవటం ద్వారా మరి చాలామంది దిగజారిపోయేవారుగా ఉంటున్నారు. అందుకని ఇక్కడ మనం చూసాం కదా, ఇక్కడ ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞ గైకొనివాడు అబద్ధికుడు, వానిలో సత్యమే లేదు. మరి ఈ రోజున ఆయన ఆజ్ఞను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యం లేదని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. మరి ఈ రోజున నీవు నేను మనందరం కూడా దేవుని వాక్యాన్ని గైకొన్నాము అంటూ దేవుని మాటకు లోబడకుండా ఉంటే అది నిజంగా గైకొన్నట్టేనా? దేవుని వాక్యం మనము ఎప్పుడైతే విన్నామో, చదివామో, దేవుడు మనతో మాట్లాడాడు, ఆ మాటల ప్రకారం మనం ఎప్పుడు నడుచుకునేవారిగా ఉండాలి. మనము వెనక తిరిగేవారిగా మనం ఉండకూడదు. నాగడ మీద చేయబెట్టి వెనక తట్టు చూసేవాడు నాకు పాత్రుడు కాదు అని అన్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా నువ్వు ప్రభు మీద భారం వేసి, ప్రభువా నువ్వే నా దేవుడు అని అందరి ముందు సాక్ష్యం ఇచ్చిన తర్వాత నువ్వు దేవుని వాక్యం వినకుండా నిర్లక్ష్యంగా ఉంటే అది వెనక్కే వెళ్ళిపోయేదిగా ఉంటుంది. దిగజారిపోయే కారణాల్లో ఇది 5వ కారణంగా కనపడుతూ వస్తుంది. 6వ కారణం కూడా చూద్దాం, చూడండి. ఇదే యోహాను రాసిన పత్రిక 2:15 చూడండి. లోకమును ప్రేమించడం, లోకాన్ని ప్రేమించకూడదు విశ్వాసి. చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుని నమ్ముకొని లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు. లోకాన్ని ఎందుకు ప్రేమించొద్దు అంటే ఇంకొక మాట చూద్దాం, చూడండి. యోహాను సువార్త 15:18 చూడండి. ఎందుకు దేవుడు ప్రేమించొద్దు అంటే మనకు అర్థమైంది. యోహాను సువార్త ఇక్కడ మనం చూసినట్లయితే 15వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట మరొకసారి చదువునానది. చాలమ్మా. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించని మీరు ఎరుగుదురు. తర్వాత 18 చదువునానా? 24 చదువునా? అది అర్థం ఉందండి. లోకము యేసు ప్రభువారిని, తండ్రిని, పరిశుద్ధాత్మ దేవుని అందరిని కూడా ఏం చేస్తున్నారట? ద్వేషిస్తున్నారట. నువ్వు ఎవరితో స్నేహం చేయాలని ఇష్టపడుతున్నావు? వారితో, ద్వేషించిన వారితో స్నేహం చేయాలని ఇష్టపడుతున్నావు. దేవుని బిడ్డలతో కాదు, లోకస్తులతో ఎక్కువ ఉండటానికి, లోకముతో ఎక్కువ గడపటానికి ఎక్కువ ప్రేమిస్తున్నావు. దేవుడి కంటే ఎక్కువగా లోకాన్నే నువ్వు ఇష్టపడుతున్నావు. దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడవు, కానీ లోకంలో ఏదైనా కార్యక్రమం ఉందంటే ముందు దానికి ఇష్టపడతావు. ఎందుకని అంటే దిగజారిపోవటానికి కారణాలు ఇదొక కారణం. ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే లోకాన్ని ప్రేమించటం. యేసు ప్రభు వారిని ప్రేమించిన బిడ్డ లోకాన్ని ప్రేమించదేక యేసు ప్రభు వారినే ప్రేమిస్తుంది. నువ్వు ప్రేమించావు అంటే ఆ లోకము దేవుణ్ణి, కుమారుణ్ణి ద్వేషిస్తుంది. అయితే నువ్వు వాళ్ళతోనే స్నేహం చేస్తున్నావు అంటే నువ్వు కూడా ద్వేషిస్తున్నావని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున లోకాన్ని ప్రేమించడం అనేది కూడా వెనక్కి దిగజారిపోవటానికి ఒక ప్రధానమైన కారణంగా మనకు కనపడుతుంది. లాస్ట్ మాట, ఒక మాట చూద్దాం, చూడండి. 2 తిమోతి 3:4-5 వచనాలు. 3వ అధ్యాయము 4-5 వచనాలు. తిమోతి రాసిన చదువునా?
ఉమ్, పైకి భక్తిగల వారి వలె ఉండి ఉమ్, దాని శక్తిని ఉమ్, ఆశ్రయించు వారినై ఉందురు. చాలు. ఇక్కడ చూసారా, సుఖానుభవమును ప్రేమించుట, సుఖంగా ఉండాలని ఆశపడతారు. దేవుడి కంటే, దేవుని మందిరానికి రావటానికంటే అమ్మో ఈ ఎండలో నేను వెళ్ళను బాబోయ్, ఇదేం ఎండ బాబోయ్, ఆ? నేను ఇంట్లోనే ఉండి ఏసీ వేసుకొని కూర్చుంటా అనుకునేది ఒకటి, అమ్మో ఈ వర్షంలో నేను రాలేనయ్యో ఇంట్లోనే ఉంటాననేది ఒకటి, చల్లో నేను అస్సలుగా వెళ్ళలేను అనేది ఒకటి. ఇలా ప్రతి విషయంలో సుఖాన్ని కోరుకుంటాం. సుఖాన్ని కోరుకోవటం వల్ల ఏం చేస్తామంటే దేవుడికి దూరంగా వెళ్ళిపోయేవారు ఉంటాం, వెనక్కి వెళ్ళిపోయేవారుగా ఉంటాం. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ రోజున సుఖానికి ఎక్కువ ఇష్టపడేవారుగా ఉంటున్నారు. నిజంగా నేను అంటే ప్రసంగాన్ని వాళ్ళు పొగట్టమని కాదు, కానీ మరి ఇక్కడ ఇల్లు లేకపోయినా ఏమీ లేకపోయినా అన్నోళ్ళు వాళ్ళ కుటుంబాన్ని విడిచిపెట్టి సంఘం కాడికి, సంఘం దగ్గరికి ఎలా ఉన్నా వచ్చారు. వాళ్ళు ఎంత కష్టాన్ని పడుతూ పరిచర్య చేస్తూ వస్తున్నారు. అంటే నిజంగా ఈ రోజున అలాగ లేదు పరిస్థితి. వాళ్ళు ఉండే కాడ మంచి గదులు ఉండాలి, ఏసీ ఉండాలి, అన్ని సౌకర్యాలు ఉండాలి, అన్ని పెసరపాటు ఉండాలి, అలా కోరుకుంటున్నారు. కానీ అన్నోళ్ళు నిజంగా దాని విషయంలో నేను ముందు నేను అనకూడదు, కానీ సందర్భాన్ని బట్టి అనాల్సి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున చాలా విషయాల్లో సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారిగా ఉండటం వల్ల మరి వారు వెనక్కి వెళ్ళిపోయే కారణాలు మనకు ఎక్కువ కనపడుతుంది. మరి ఈ రోజున మరి ఈ 7 కారణాల్లో మనలో ఏమన్నా ఉంటే మనం కూడా లోతు భార్య వలె వెనక్కి తిరిగిపోయే పరిస్థితులు రావచ్చు. కనుక ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఎవరికి వారే. నేను కరెక్ట్గా ఉన్నాను అనుకుంటే సంతోషం, నువ్వు ధన్యుడు ధన్యురాలు. ఒకవేళ లేను ప్రభువా అని ఒప్పుకుంటే వెంటనే ప్రభువారు నేను సరిచేసి సమస్త దుర్నీతి నుండి నేను నీతిమంతుడిగా చేసి ఆయన రాజ్యానికి వారసులుగా చేస్తాడు. ఒకటి, సాక్ష్యము లేని జీవితం. అది ఖచ్చితంగా ప్రతి విశ్వాసికి సాక్ష్యం కలిగి ఉండాలి. బయట కూడా దేవుని మందిరంలో ఎలా ఉన్నావో బయట కూడా అదే సాక్ష్యం కలిగి ఉండాలి. రెండోది, ధనాపేక్ష నువ్వు కలిగి బిడ్డగా ఉండకూడదు. దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి. దేవుడు నీకు అవసరమైందంతా ఇస్తాడు, నేనేం తక్కువ చేయడు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, అయినా వాటికి సమృద్ధి అయిన ఆహారము నేను ఇస్తాను. వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా అన్నాం. మిమ్మల్ని ఎందుకు ఇడిచిపెడతాడు, నన్ను ఎందుకు ఇడిచిపెడతాడు? ఎవరిని ఇడిచిపెట్టడు ప్రభు. మనందరినీ ఒకే విధంగా ప్రేమిస్తాడు. అందుకని ధనాన్ని ఎక్కువగా ప్రేమించొద్దు. రెండోది, మూడో కార్యం చీకటి కార్యములు ప్రేమించుట. అది మనలో ఉండకూడదు. నాలుగోది, వేషధారణ జీవితం. ఐదోది, వాక్యం గైకొనక పోవటం. ఆరోది, లోకమును ఎక్కువగా ప్రేమించటం. ఏడోది, సుఖానుభవము ప్రేమించటం. ఈ 7 మనలో ఉన్నాయా? ఉంటే ఒక్కసారి ప్రభు బల్లలో చేవేసే నీవు నేను మోకరించి ప్రభు దగ్గర చక్కని తీర్మానం కలిగి, ప్రభు ఈ రోజు నుంచి నేను ఈ 7 అనుభవాల్లో ఎక్కడైనా తప్పిపోయి ఉంటే నన్ను క్షమించడం ప్రభు. ఈ రోజు నుంచి నేను కూడా మీ వాక్యానుసారం నడిచే బిడ్డగా నన్ను చేయండి ప్రభు అని ప్రభువారిని ప్రాధేయపడి బ్రతిములాడి ఆయన పరిశుద్ధమైన రక్తంతో కడగబడి ఆయన బలలో చేయవేద్దాం. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్.